ఈ మహానుభావుడు నారదముడు వారు చక్కగా భృగు మహర్షి నారద ఒడ్డున యజ్ఞం పట్టడానికి ఎలా వస్తున్నాడా ఎలా ఉన్నాడు హస్తాముడు వారు ఏమంటున్నాడయ్యా ఏమనిందుడు శైల ఘోరమైన తప్సులో ఉన్నాడే ఆయన శివనందన నా నామస్వరం చేసి ఎట్లాగైనా పైకి లేకుదనే నమో నారాయణ నమో నారాయణ వందనము నారద వందనము వందనము మునీంద్ర వందనము నారద శారదాధీరమ ఘోరమైన తపస్సు తలబడిని నా తపస్సు అభికారం ఏమిటి నారద మునీంద్ర నేను త్రైలోకసారిని బ్రహ్మచారిని తిరుమూడు లోకాలు తిరుగుతా ఉంటానే అలాగే నీ పట్నం వచ్చాను మునీంద్ర నారద నా పట్నం వస్తే వచ్చావు కానీ నా యొక్క తపస్సుకు అభికారం ఏమిటి నారద మునీంద్ర మీరు గొప్పంటే మీరు గొప్పని మీలో మీరే వెరిగిపోతున్నారు కానీ మునీంద్ర మిమ్మల్ని మించిన వారు ముగ్గురున్నారు మునీంద్ర ఏమి నారదా నారదా నన్ను మించిన వారు ఎన్నడు వందరు కాక వందరు నారదా అవును మునీంద్ర ఉన్నారు మునీంద్ర నారదా ఉన్నారు ఉన్నారని వెరరేగుతుంది వారి యొక్క నామ కారము చెప్పుము నారదా మునీంద్ర మీరు చెప్తారు కానీ మీరు చూస్తే కోపసారి మీ దయాసాయం చేసి చెప్తున్నా మునీంద్ర పోయి నారదా నీవు సత్యమ పలుకునొచ్చు కోపేమో తలపట్టను అలాగే మునీంద్ర చెప్పము చెప్పము తెలుసులగలవారు దేవుడు ఉన్నాడే నారదా నారదా ఏటి ఆ బ్రహ్మదేవుడు ఈ మానవులు తలరాత రాసుకునే ఈ యొక్క బ్రహ్మదేవుడు వాడా మిమ్మల్ని వారు గొప్పవాడా గొప్పవారు మునీంద్ర నారదా తర్వాత నామకారమ చెప్పము వైకుంఠపురమా వైకుంఠపురమణ వైకుంఠపురమణ అలా వైకుంఠపురము ఈ వైకుంఠపురమా పాలకడలో పాముని పాటుగా మార్చినటి వారు పామంటే బుష యథార్థం మునీంద్ర కాట్రాజు అది ఇందాక వచ్చింది కదా ఆటో కట్టంగానే నీకు అక్కడ ఆటో పోయింది కాలకాడ వచ్చి కాలు పడితే నాదుడు ఆది విష్ణుమూర్తి ఉన్నాడయ్యా ఏమి నారదా నీ అసమ పలుకులు ఆడ స్త్రీతో కాళ్ళు పట్టించుకునే యొక్క ఆది విష్ణుమూర్తి నన్ను వాడా మిమ్మల్ని వారు నాకంటే గొప్పవాడా గొప్పవారు పోయి నారదా నామ కర్మ జపము మునీంద్ర శాంతి మునీంద్ర శాంతి శాంతి అంటే నాకు చేశాంత లేదు విశ్వశాంతి ఆనందం వస్తాను మునీంద్ర గౌరీ శంకరుడు ఉన్నాడయ్యా ఏమిటి ఏమిటి గౌరీ శంకరుడు నిన్న మించిన వాడు శివశంకరుడు శ్మశానములో ఈ బుధన
బ్రహ్మ చేసుకునే యొక్క శంకరుడు అనిపించినవాడా నారదా ఈ ముగ్గురు ఎవరు శాంతవంతులు ఎవరు రజాలు గుణవంతులు ఈ తిరుమల పట్నాలు కూడా నేను ఇల్లు పట్టి చూసి వచ్చింది అప్పటిదాకా కూడా నా పట్న పరిపాలన నువ్వు చూసుకో వెళ్తును ఏ మహేంద్రుడు వెళ్తున్నాడే గాని తగిన శాంతే కలుగును శరణండి నయ్యా శ్రీనివాస శరణండి నయ్యా శ్రీనివాస శరణండి నయ్యా శ్రీనివాస శరణండి నయ్యా శ్రీనివాస నీ తీరదేవన మమకరీజ నీ తీరదేవన మమకరీజ శరణండి నయ్యా శ్రీనివాస నమో సంపూర్తయ్యది వస్తాను ఎప్పుడైతే నాగమ్ముడు వాడు చక్కగా సాగిలేడు ఈ మహానుభావుడు భృగు మహర్షి ముగ్గురు శాంతమంతులు ఎవరు గుణవంతులు ఎవరు ఈమె పరీక్షిస్తుంది కదా మహానుభావుడు బ్రహ్మదేవుడు సరస్వతి దేవి కూడా విరాటంగా ఉన్నారట బ్రహ్మదేవుడే సాగు పడుకులు బ్రహ్మదేవుడు బ్రహ్మ చదువుతా ఉన్నాడట బ్రహ్మదేవుడు సరస్వతి దేవత మునీంద్రుడు మహానుభావుడు బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చి ఏమంటున్నాడయ్యా ఏమనండి పోయి బ్రహ్మ నేను ఘోరమైన తపస్సులో ఉంటే నారదాముడు వారు వచ్చి మీరు గొప్పంటే మీరు ముగ్గురు నరమ్మలు గొప్పన్నారు నేను నీ బ్రహ్మపట్నం వచ్చాను కానీ నువ్వు నాతో వంశాడం లేదు మాట్లాడతా లేదు బ్రహ్మ నీకు శాపనాకరం పెడుతున్నాను ముందు భూలోకము పుట్టబడుతుంది ఈ భూలోకములో గుళ్ళు ఉండవు గొప్ప రాళ్ళు ఉండవు ఈ మానవులంతా కూడా కాలం అన్నాడు ఇన్ని మనసులోనే ధరిస్తారయ్యా సంతూరా సంతూరు కింద మరి నాయన బ్రహ్మపట్నం బ్రహ్మదేవుడు సాబరా కనిపెట్టేసి Hey!
గాలి ఉంటాయి కానీ మానవులంతా కూడా నీకు పశుభ గుంకాలతో పూజలు చేయరయ్యా నీ యొక్క ఆత్మలింగానికి ఈ పూజ నామకరణే చేస్తారు మురేంద్రుడు శాపం అలాగే మహానుభావుడు శంకరుడు సామ్రా కనపడేసి మహానుభావుడు సమయం మన వైకుంఠ పట్టాల మహావిష్ణు భార్య ఆదిలక్ష్మీదేవి విలాసంగా కేలు విలాసాలు ఎలా ఉన్నారా రాముని కొనుక్కాయించి అలకాడ ఆదిలక్ష్మీదేవి పాటు పడతా ఉందటండి అలకాడ బంగారపు కొంచెం ఉంది భగవంతుడికి ఈ మహానుభావుడు చూస్తాడు ఈ యొక్క భృగు మహాను చూసి ఏమంటున్నాడు ఏమంటున్నాడండి ఆది విష్ణు ఏమిటి అహంకారము నీ వైకుంఠపట్నం వచ్చానే నేను వచ్చానని కూడా అన్నముండు లేచి ఉందా లక్ష్మీదేవితో ఏలి విలాసాలలో ఉంటావా ఆది విష్ణు పట్నం వెళ్ళాను బ్రహ్మదేవుడు మాట్లాడలేదు బ్రహ్మదేవుడికి సామనాకారం పెట్టాను కైలాసపట్నం వెళ్ళాను శంకరుడికి సామనాకారం పెట్టాను వారికంటే సామనాకారం పెట్టాను కానీ ఆది విష్ణు నీకు సాపనాకారాన్ని ఇచ్చినయ్యా నా ఎడమ కాలితో నీకు తగిన బుద్ధి చెబుతాను హర 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 శంకర మహానుభావుడు భయంకర మహానుభావుడు అహంకారముతో Yeah.
విరసంగా ఉన్నప్పుడు ఈ యొక్క ముహూంద్రుడు భగవంతుడిని మహావిష్ణుని నా వస్త్రతమ తినేస్తాడు గోవింద. మహానుభావుడు మహావిష్ణు అంటా ఉన్నాడు. ఏమని? ఓ ఈ మహానుభావ, ఓ ఈ భృగు మహర్షి, నువ్వు నా వస్త్రతనం తన్నందుకు నాకు బాధగా లేదు కానీ నీ పాదం ఏమన్నా నిప్పజేస్తుందా తండ్రి ఆయన వాదార్చి భగవంతుడి మహావిష్ణువు కింద కూర్చుని భగవంతుడు ఆ మునీంద్రుడు పాదాలు పడతాడట. పాదాలు పట్టే సమయమనా కార్యాదేవి కళ్ళాలు చూసింది. కళ్ళాలు చూసి